హలో గైస్, నేను మీ వైజాగ్ అబ్బాయి. అమెరికాలో చాలా డేస్ అయిపోయింది కదా నేను మీ ముందుకు వచ్చి. ఈ రోజు వీడియో మొత్తం చూసి నేను ఏ ప్లేస్ లో ఉన్నానో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. సో మన ఫేవరెట్ ప్లేస్ కి మనం వెళ్తున్నాం ఈ రోజు, అదే జిమ్. సో ఈ రోజు నేను చేసే ఎక్సర్సైజ్ వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్ అండి. ఎందుకంటే వారానికి ఒకసారి వెళ్తున్నాను. సో ఫుల్ బాడీ ఇంట్లో ఎవరు లేరు, మనం ఉన్నాం. సో లాక్ చేసి మరి నీట్ గా వెళ్ళిపోవడమే నడుచుకుంటూ. సో హింట్ అయితే ఇస్తాను నేనున్న ప్లేస్ గురించి. ఎక్కడైతే మంచు పడదు, సో మీరే గెస్ట్ చేసి చెప్పండి. క్లైమేట్ మన వైజాగ్ తగ్గట్టు కరెక్ట్గా ఉందండి. లైక్ 19 degrees Celsius అలా ఉంది. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది కూడా. కానీ నేను మన వైజాగ్తో అయితే కంపేర్ చేయను, ఎందుకంటే బీచ్ లేదు కాబట్టి. బీచ్ అనేది మన వైజాగ్ వాళ్ళకి ఒక ఎమోషన్ కదా. మనం మన ప్రాబ్లమ్స్ తో పాటు లాంగ్ హెయిర్ కూడా పెంచుదామని ఫిక్స్ అయిపోయాను. అందుకనే హెయిర్ కి బ్యాండ్ పెట్టి మరీ ఉంచాను. అండ్ చాలా లావ్ అయ్యానండి అప్పటితో పోల్చుకుంటే. సో టైం గ్యాప్ అండ్ జిమ్కి వెళ్ళట్లేదు, డైట్ కూడా అటు ఇటు అవుతుందండి. సో ఇక్కడ మీరు చూసేటప్పటికి ఇది ఒక కమ్యూనిటీ అనమాట. మధ్యలో చిన్న లేక్ లాగా ఉండి ఫౌంటైన్ ఉంటుంది, చుట్టుపక్కల హౌసెస్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్, ప్రశాంతంగా ఉంటుంది. సో అదే మన జిమ్ అనమాట, కమ్యూనిటీ జిమ్. అక్కడ పూల్ కూడా ఉంటుంది. సో నేనైతే జస్ట్ ఈ కార్డ్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి నా ఎక్సర్సైజ్ నేను వచ్చేస్తాను అనమాట. సో ఈరోజు ఎక్సర్సైజ్ మొత్తానికి కలిపి 500 calories బర్న్ చేశాను. మంచు ప్రదేశాల్లో తిరిగి తిరిగి సూర్యుడిని ఎప్పుడూ చూశానండి. ఇక్కడ మాత్రం సూర్యుని కొడుతున్నాడు, చాలా బాగుంది. సో ఇదొక ఫౌంటైన్ రోడ్ మధ్యలో ఉంది. నేను అప్పుడప్పుడు వీడియో కన్సిస్టెంట్గా పెట్టకపోయినా ఎప్పుడో ఒకసారి పెడుతున్నా, చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ చూడండి, అదొక ప్రైవేట్ జెట్ అనమాట. తీయడానికి ట్రై చేశాను, ఏదో వచ్చింది. అండ్ ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఈరోజు సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, చూడండి. మళ్ళీ ఇంకో వీడియో తీసినంత వరకు ఈ వీడియోని రిపీటెడ్గా ఒక 10 సార్లు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ అగైన్. సైనింగ్ ఆఫ్.